మేము ఇప్పుడు అటువైపున ఉన్న గట్టు మీదకి వెళ్ళాలి. ఎందుకంటే ఒక రీజన్ ఉంది, ఫుల్గా దాహం వేస్తుంది. అందుకు ఇక్కడ ఈ మామిడి చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద అడిగేసి ఆ కొబ్బరి బండలు తీస్తున్నాడు మామిడి. ఇప్పుడు ఇగో చూసారా. కానీ ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మా దగ్గర కనీసం బ్లేడ్ కూడా లేదు. మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, ఆ లాస్ట్ వీడియోలోని నేరేడు పళ్ళు, మామిడికాయలు ఇంకా కొన్ని చూపించాను కదా మీకు. మా ఊరు సైడ్ పొలాల వైపు వచ్చేసి దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళాం అనమాట. చూడండి ఒకసారి, ఆ వీడియోలో చూపించిన లొకేషన్స్ కంటే ఇంకా కొంచెం ముందుకు వచ్చాము. చూడండి ఎలా ఉన్నా ఇక్కడ లొకేషన్. అవతల గట్టికి వెళ్ళాలి ఇప్పుడు మేము. పట్టిగా అనేది ఏం లేదు. గుండాలప్పారం అని చెప్పి ఒక ముసలైన ఇక్కడ ఉండేవాడు, ఇక్కడే పడుకునేవాడు. పొద్దునట్టే సాయంత్రం వెళ్ళేవాడు. ఇక్కడ ఉండేవాడు ఆయన చిన్నప్పటి నుంచి. ఇక్కడ ఇంకా అందుకే ఏ మొక్కలు వేసానని చూడండి ఎంత బాగుందో లొకేషన్. చిలకలు అరుస్తున్నాయి. చూడండి పట్టేం లేదా. మేము ఇప్పుడు అటువైపున ఉన్న గట్టు మీదకి వెళ్ళాలి. ఎందుకంటే ఒక రీజన్ ఉంది, ఫుల్గా దాహం వేస్తుంది. అందుకు అటువైపుకి వెళ్ళాలి. ఎలాగో పట్టేం లేదు. ఇందులో చూస్తేనేమో వాటర్ ఉంది, దిగి వెళ్ళలేము. వాటర్లో దిగి వెళ్ళలేము, మంచి వాటర్ కాదు. ఇటువైపు చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఎలా 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 అటువైపుకి ఎలా వెళ్ళాలి? ట్రై చేస్తాం అటువైపు వెళ్ళడానికి. ఇందాక చెప్పు. మామిడి చెట్టు కొమ్మ నుంచి ఆ కొబ్బరి బొండాలు ఉంటాయి. తీసేద్దామా దెబ్బ? ఇప్పుడే ఒక అతను వెళ్ళాడు. తెలిసింది. ఇదిగో ఇక్కడ చూడండి. చెప్పగల మాకు దాహం వేస్తుంది కదా, మెయిన్ రీజన్ ఇందుకే. మామిడి చెట్టు ఎక్కి కొబ్బరి బొండాలు పెంచుతాడు. ఇవ్వండి ఇక్కడ ఈ మామిడి చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద అడిగేసి ఆ కొబ్బరి బండలు తీస్తున్నాడు మామిడి. ఇప్పుడు ఇదిగో చూసారా. కష్టజీవి బాగా కష్టపడుతున్నాడు. నేను వచ్చానంటే ఖచ్చితంగా ఇటువంటి పనులు అయితే జరుగుతాయి ఆడికి. ఇటువంటి పనులు ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మా దగ్గర కనీసం బ్లేడ్ కూడా లేదు. కనీసం బ్లేడ్ కూడా లేదు. ఇప్పుడు వాటిని ఎలా తాగాలి? ఎలా తాగాలి? ఎవరు రావట్లా. సైజ్ చూడండి. ఇదే బొండం మార్కెట్లో 40 రూపాయలు.
హైదరాబాద్ అయితే 50, బెంగళూరు అయితే 60. ఇక్కడ ఫ్రీ దొంగతనం చేస్తాం. మేము మాత్రం దొంగతనం చేసి తాగుతున్నాం. చూసారా బొండం ఎంత ఉందో. దొంగతనం చేసి నమస్కారంగా మామిడి పళ్ళు తిన్నా, బొండాలు తాగిన చాలా టేస్టీ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా కిక్ కూడా వస్తుంది అనమాట. దొరికితే ఇంకా టేస్ట్, ఇంకా కిక్ వస్తుంది. అసలు టేస్ట్ చూపిస్తారండి. ఇదిగో చూడండి, ఇప్పుడు వాటిని ఎలా తాగుతామో మేము. అదే మరి నేను అడుగు మంచి అనుకుంటారు, అలా చూపించగా ఏదో పడుతుంది. మనం తీసుకొచ్చిన కర్ర కూడా లేదు గురు. కరెక్ట్గా ఇప్పుడు అందులో ఉన్న వాటర్ తాగాలి. ఎలా ఎలా తాగాలి? ఇరిగిపోద్ది. ఆ కర్ర ఎక్కడ వదిలేసాం మొన్న? మమ్మీ సైడ్కి వెళ్దాం ఏంటి? గోపాలం వాళ్ళ షాప్ దగ్గర. అక్కడ కాదు తెచ్చాం, నేను తెచ్చా. ఇదిగో చూడండి ఇప్పుడు. సైడ్కి వెళ్ళిపోతుంది చూడు. ఇటు పగలట్లేదు. ఇంకా కొంచెం కష్టపడాలి. మొన్న నేను అదే స్టైల్లో మొత్తం 8 బొండాల వరకు హోల్స్ పెట్టాను. బాబు అవి బాగా లేతాయి అమ్మ. ఇది కొంచెం ముట్టింది దీని పని గుచ్చిపోతుంది. మరి గుచ్చిపోతే ఇది చాలా పెద్ద టాస్క్ అవుతుంది. ఇది ఎవరైనా ఈ చెట్టు గలల్లో వస్తే ఇంకా పెద్ద టాస్క్ అవుతుంది. నాకేం సంబంధం లేదు. చొక్క ఇప్పిస్తాను, చేపలు పట్టుకున్నట్టు యాక్ట్ చేస్తున్నా. చొక్కా ఇప్పిసంట ఆ బోధులో చేపలు పట్టుకునే వాళ్ళు యాక్ట్ చేస్తాడంట మావాడు ఎవడైనా వస్తే. మరి నేనేం చెయ్యాలి? పాపం ఆడైతే అలా చేసిన మనిషి కాదు. నన్ను సేవ్ చేస్తాడు ముందు. ఎప్పుడు వదిలేస్తాను కన్ఫామ్గా. వదిలేస్తానని చెప్తున్నాడు. కన్ఫామ్గా వదిలేస్తాడంట. అలా కొట్టు ఊడుతుంది మొత్తం. ఏమొస్తుంది? ఊడిపోతుంది పైది డొక్క మొత్తం ఊడిపోతుంది. బాగా ముదిరిపోయిందండి. ఇది ముదిరింది కాయ. సో అందుకే మనకి హోల్ పెడుతుంటే రావట్లా. అది బొండం అనుకోండి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు ఇది తొక్కంతా తీయాలి. ఇది అది కూడా కత్తి లేకుండా తీయాలి. తీద్దాం. ఇలాగా ఇలా కొట్టి రా. ఇది కూడా ఒక టెక్నిక్కే. పగిలిపోతుంది చూసారా? ఇలాగ పగిలే వరకు కొట్టడమే. అంత టైం పట్టదులే. అక్కడ ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. వచ్చేసింది. బండితో దగ్గర వేయలేదు. దొంతలలో చింపేస్తే వచ్చేది. వెయిట్ మినిట్. ఇప్పుడు ఈ బైక్ కీస్ని ఉపయోగించబోతున్నాం అన్నమాట. ఈ బైక్ కీస్ని యూజ్ చేసి మేము
బొండ నీళ్ళు తాగుతాం. ఇదిగో ఇలా పడిన అవతల తాళం విసిరేసావు కానీ చూసారా ఫైనల్లీ వచ్చేసింది. అది ఇప్పుడు ఇంక తాగేయటమే. బాగుందా టెక్నిక్? మా దగ్గర బ్లేడ్ కూడా లేదు. పర్లేదు, మా వాడితో వస్తే కొన్ని ప్రిమిటివ్ టెక్నాలజీ అనేది నేర్చుకోవచ్చు. ఎక్కడైనా రిమోట్ ఏరియాలో ఆగిపోతే చిక్కుకుపోతే ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఆవిడే ఆకలేసిందనుకో, ఇంకా చుట్టుపక్కల ఏమీ లేవు అని తెలిసిందనుకో, ఇలాంటి బోధలోకి దిగిపోయి మరి అందులో ఉన్న చేపలు పట్టుకొని అవి ఏదో రకంగా కాల్చుకొని తినేస్తాడు. ఆడి దగ్గర ఏం లేకపోయినా కూడా నిప్పు రా చేయడానికి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక అడవి మనిషి టైప్ అనమాట. బేర్ గ్రిల్స్ అనొచ్చు కదరా. అదే సారీ బేర్ గ్రిల్స్. నాకు పేరు పలకడం రావట్లేదు అందుకే చెప్పలేదు. బేర్ గ్రిల్స్ సారీ ఎన్ని సారీలు చెప్పినా సరే మా వాడు పట్టించుకోవట్లేదు. మనకి ఎందుకులే, ముందు బొండం తాగాలంతే. సరే, ఇప్పుడు దానికి హోల్ ఎలా చేయాలి అని చెప్పేసి ఇది ఒక టాస్క్ అనుకున్నాం కదా, ఇది ఆల్రెడీ చేసేసా. మా వాడికి సాధ్యం కాదంటూ ఏది లేదనమాట. ఆ బైక్ కీస్ ఒకటి ఇచ్చాను, దాంతో ఒక రాయి కేసి బద్దలు కొట్టేసి ఆ బైక్ కీస్తో హోల్ చేసేసి ఇచ్చేసాడు. వాటర్ మాత్రం చాలా బాగున్నాయి. ఏంటి వంకాయ అయిపోయింది నుంచి ఉంది అలాగా. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది. అయితే వేసిన అందులో వేసానా ఏవో తింటాయి కదా ఇప్పుడు. బాబు వెళ్ళట్లేదా? సరే, అయితే దాహం వేసింది, బొండం అయితే కొట్టుకొని తాగేసాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఒక్క వీడియో చేయడం కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నాను నేను. నా ఈ కష్టాన్ని మీరు ఒక్క లైక్ చేసి పోగొట్టగలరు. మీరు ఒక లైక్ చేశారంటే నాకు వ్యూస్ పెరుగుతాయి అన్నమాట. ఈ వ్యూస్ పెరగడం వల్ల ఈ వీడియో మీద వచ్చే ఇన్కమ్ అయితే కొంచెం ఎంతో కొంత యాడ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల నాకు ఛానల్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో చేయడం కోసం నాకు కొంచెం ఛాన్స్ ఉంటుంది. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంక ఇటువంటి వీడియోస్ ఛానల్లో చాలా చేసి పెట్టానండి. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.